వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గత 5 సంవత్సరాల్లో ఒక్కొక్కటి అరాచకాలు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు మంత్రి నారా లోకేష్ మీద విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి మా కుక్కలు కూడా భయపడవు అని అంబటి రాంబాబు పదే పదే విమర్శిస్తూ ఉన్నాడు. అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు అంబటి రాంబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, మంత్రి నారా లోకేష్ గారు పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగానికి మా కుక్కలు కూడా భయపడవు అన్నట్టు తను వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? అంబటి రాంబాబు అసలు అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నువ్వు గతంలో మంత్రిగా చేసావా, ఎమ్మెల్యేగా చేసావా పక్కన పెడితే, ఈ రోజున నీకేంటి పార్టీలో ఏం హక్కు అర్హత ఉందని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేంత ధైర్యం మీరు చేస్తున్నారు. ఫస్ట్ ఒకవైపు 11 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు, మరి ఎవ్వరు కూడా ఎందుకు బయటకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు కదా ప్రజాప్రతినిధులు. ఏదన్నా ప్రజా సమస్యల గురించి క్వశ్చన్ చేయాలన్నా ప్రజల పట్ల వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉండి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాల్సింది పోయి ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి పదే పదే ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? అంతకుముందు చెప్పాడు ఊరుకోము, అసలు ఉపేక్షించము, మేము సిద్ధంగా లేము, కేసులు పెడితే అన్నాడు. ఈ రోజు అంటున్నాడు ఇంత వయసులో డ్యాన్స్ వేయటం ఎంత కష్టం, డ్యాన్స్ వేసాను. అవును, డ్యాన్స్ వేస్తే ఏంటంట, మొన్న కొండలు కూడా ఎక్కాను, ట్రెక్కింగ్ చేశాను. ట్రెక్కింగ్ చేయటం ఎంత కష్టం, మరి జైల్లో ఉండటం కూడా కష్టం. కాబట్టి అయ్యే చేసిన వాడిని దీన్ని ఇష్టంగా చేస్తాను, జైల్లో ఇష్టంగా ఉంటాను, సిద్ధంగానే ఉన్నాను అని అంటున్నాడు. ముందేమో సిద్ధంగా లేనన్నాడు, ఈ రోజేమో సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. రేపేమంటాడు? మరి చేసిన అక్రమాలని కావచ్చు, అరాచకాలను బయటపడేళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారంటావా? మొన్న మనం ఈ మధ్య చెప్పుకున్నాం, ఏదైనా సరే వీళ్ళు చేసిన అవినీతి బయటకు వచ్చే టైంలో బయటకు వచ్చినప్పుడు ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సేమ్ అదే మనం గతంలో చెప్పుకున్న మాటలే అంబటి రాంబాబు అంటున్నాడు. ఏమని? నేను పదే పదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను, నా మీద కేసులు పెట్టబోతున్నారా అని. అదే వాళ్ళ ప్లాను. వాళ్ళు చేసిన తప్పులు, అవినీతి, అన్యాయాలు పక్కన పెడేసి ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పేసి నా మీద కేసులు పెడుతున్నారా అనే దాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ టెక్నిక్స్, ట్రిక్స్, లేకపోతే ఏమనుకోవాలి, చీప్ ట్రిక్స్గా ఉన్నాయి. వినటానికి కూడా చాలా బాలేదు. మీరు రాజకీయంగా పోరాడాలి, రాజకీయంగా మేము కూడా ప్రజల పట్ల మంచి వాళ్ళ పట్ల గౌరవం కానీ ప్రేమాభిమానాలు, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? ఈ రోజున 11కి ఎందుకు పరిమితం చేశారు? 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? 2019 నుంచి 24 వరకు మీరు ఏం చేశారో చూశారు ప్రజలు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఈ రోజు కూడా ఇంకా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎవరో పదవిలో జీవితాంతం ఉండాలని కోరుకోరు. ప్రజలు ఆ హక్కుని కల్పిస్తారు. ప్రజలకి ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, ఎవరు భక్షిస్తారు, ఎవరు మాకు మంచి అవకాశాలని అదేవిధంగా ముందుకు కొనసాగాలి, వాళ్ళకు భవిష్యత్తుని ఇస్తారో వాళ్ళని ఎంచుకుంటారు. ఒకే ఒక ఛాన్స్ అని వచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఏదో చేశాడు గతంలో, కొంతైనా చేశాడు ప్రజలకి. అతనిలో మరీ ఇంత అగ్రెసివ్నెస్ లేదు కాబట్టి ఆ మనిషిలాగా ఉంటాడేమో ఆయన కొడుకు కూడా అని చెప్పేసి ఆశించి ఓట్లేసామని ప్రజల మాటల్లోనే మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. మరి అలాంటి ప్రజలు ఒకే ఒక్క ఛాన్స్ అని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని చూశారు. అసలు ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా, ఎంత నీచంగా, ఇంకా అసలు చెప్పుకోలేని విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగింది. అవినీతి, అక్రమాలు ఒకవైపు అయితే బూతుల రాజకీయాలు మరోవైపు. క్యారెక్టర్ అసాసినేషన్, మహిళల పట్ల వాళ్ళు చూసిన చిన్న చూపు, ఇష్టానుసారంగా దేనికైనా సరే ఇంకా బరిదెగింపే. ఎక్కడా కూడా వాళ్ళు దేనికి కూడా ఒక కట్టుబాట్లు, నీతి నియమాలు, మంచి చెడ్డ ఏదీ లేకుండా ప్రవర్తించారు. మరి దానికి ప్రజలు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు. మరి అంబటి రాంబాబుకి అర్థం కావట్లేదేమో. పదే పదే నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఈ రోజున మీ విద్యాశాఖ మంత్రులు గతంలో చేసిన వాళ్ళు చూపెట్టండి. డిఎస్సీల పేరుతోటి ఒక్క డిఎస్సీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా, ఏది కూడా పోస్టులు భర్తీ చేయకుండా టీచర్ ఉద్యోగాలను ఎంతమందికి అమ్ముకున్నారో, ఒక్కొక్క జాబ్ ఎంత కమ్ముకున్నాడు బొత్స సత్యనారాయణ. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన అవినీతికి ఈ రోజున బయటపడుతున్న దానికి వీళ్ళు అరిచే అరుపులకి అసలు సంబంధం లేదు. ఈ రోజు రైతులకి యూరియా లేదు, ఎరువు లేదు, వాళ్ళకి కనీస ధర కూడా లేదని మాట్లాడుతున్నారు. 9వ తారీఖు ఏదో ధర్నా చేయబోతాడంట. చేయమనండి, ఏ మొహం పెట్టుకొని చేస్తారు? మీ అంబటి రాంబాబు పక్క నుండి డూప్లికేట్ గేట్లు పెట్టేసి ట్రక్కులతో ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చేసి మీరు అవే జలాలు కృష్ణ జలాలు వచ్చినాయి అని చెప్పేసి బూటకప్పు మాటలో అక్కడ ఒక గారడీ చేసి వచ్చారు ఇద్దరు. మరి నువ్వు రైతుల గురించి మాట్లాడతావా? రైతులకు యూరియా అందలేదంటావా? దాదాపుగా 95,000 టన్నుల యూరియా వచ్చింది రాష్ట్రంలోకి.
ఎక్కడా కూడా దానికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ జిల్లాకి, ఏ మండలానికి, ఏ గ్రామానికి ఎన్నెన్ని టన్నులు యూరియా వెళ్తుందని చెప్పేసి నిన్న కూడా కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ఎక్కడా కూడా మనం అడగగానే లెక్కలు చూపించే విధంగా ఉండాలి. వెళ్తున్నాయిలే, అవే అక్కడ వాళ్ళే అక్కడ ఉన్న లోకల్ ఏదైతే సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా చూసుకుంటున్నారో అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఊళ్ళో సొసైటీ బ్యాంక్ ఉంటుంది, దాని ద్వారా యూరియాని సప్లై చేస్తారు. లేకపోతే ఒక కిసాన్, ఒక రైతు ఒక పథకం కింద వాళ్ళకు ఒక ఆఫీస్ పెట్టేసి దాని ప్రకారం అక్కడ వచ్చి నమోదు చేయించుకునే పేర్లు యూరియా కావాల్సిన వాళ్ళు ఎవరికి ఒక్కొక్క రైతుకి ఎన్ని బస్తాలు ఉన్నదాన్ని ఎంతమందికి మనం పంచాలనే దాని మీద ముందుకెళ్తారు. అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా లెక్కలు ఉంటేనే ఖచ్చితంగా మనం ఎవరైనా సరే అడిగితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఉండాలి సమాధానం. అదే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే రాంబాబు గారు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున ఆయన చెప్తున్న ఏదో 9వ తారీఖున వెళ్ళి నేను పోరాటం చేస్తానంటున్నాడో, అసలు ఈయనకు ఆ హక్కు ఉందా? పోరాటం చేసే హక్కు? అవును. ప్రజల తరపున అడిగే హక్కు ఉందా? గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మీరు ఏం వెలగబెట్టారు రాష్ట్రంలో? ఏం ఉపయోగం ప్రజలకి, రైతులకి ఏం చేశారు మీరు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? డయాసులు కట్టించుకొని అక్కడ వెళ్ళి వరదలు వస్తే ఏదో ఇలా పట్టుకొని మొక్కలు 2 అక్కడ పడేసి వచ్చాడు. అసలు ఎవరినైనా చూసాం మనం అలాగా డయాసులు కట్టించుకొని పొలం చూసేవాళ్ళని? ఎక్కడా లేని విడ్డూరాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం. ఇట్లాంటివి కూడా జరుగుతాయా? ఇలా కూడా చేస్తారా? పరిపాలన అంటే ఇదేనని పరదాల ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు, పరదాలు చాటునే ఉంటాడు. మరి అంబటి రాంబాబు గారికి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు మేడం. అసలు కుక్కలు కూడా భయపడదు అని మాట్లాడుతున్నాడు. అసలు కుక్కకి రెడ్ బుక్ సంబంధం ఏంటి? ఆ రెడ్ బుక్ అంటే ఏంటి? ప్రజల సమస్యలు అది. ప్రజలు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఎవరి వల్ల బాధింపబడ్డారు, ప్రజలు ఎవరి వల్ల వేధింపబడ్డారు, ప్రజలు ఎవరి వల్ల మరణించారు, అది కదా దాంట్లో ఉంది. వాళ్ళకు ఒక ధైర్యాన్ని, భరోసాని, నమ్మకాన్ని కలిగించేదే రెడ్ బుక్ అని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. మరి దానికి కుక్కేం సంబంధం? ఎందుకు ఈ కుక్క మాటలో? మరి అంతే కదా, మీలాగా అవినీతి చేసిన వాళ్ళు భయపడతారు, అన్యాయంగా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో భయపడాలి. కుక్కలకి ఏం సంబంధం లేదు దాంట్లో. రాంబాబుకి అర్థం కావట్లేదేమో కుక్కల భాష ఎందుకు మధ్యలో. మొన్నేమో పేరు నాని మాట్లాడాడు పిచ్చి కుక్క గరిచినట్టుగా, ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు పిచ్చి కుక్క గరిచినట్లుగా. అంతే మరి, మీకు గౌరవించడం చేత కాదు ఇట్లాంటి మాటలు మాట్లాడే వీళ్ళు 11 పరిమితం అయ్యారు. కుక్కలు భయపడవు, ఇంకేదో ఇంకొకరు అన్నారుగా మడిచి ఏదో చేసుకో రెడ్ బుక్ని, మతిమరిపోటు రాస్తున్నాడు. మరి ఆ మతిమరిపోటు రాశారని మీరే అన్నారు కదా, మరి ఎందుకు భయపడతారు? ఇది ప్రజలు ఒక భరోసా. ఆయన ఏదైతే యువగళం పాదయాత్ర చేశారో రాష్ట్రం అంతా కూడా ఏం జరిగింది అనేది పొందుపరిచారు. ఒక ముఖ్యమంత్రి గతంలో ఎన్నోసార్లు 40 సంవత్సరాల అనుభవం ఉండి రాజకీయ జీవితం 3-4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొడుకుగా ఆ రోజు తను ఎదుర్కొన్న పరిస్థితి రాష్ట్రంలో. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా బంధించి 53 రోజులు 54 రోజులు ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లోపల కల్పించకుండా ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా ప్రవర్తించారు. దాంట్లోంచి వచ్చిందే ఇప్పుడు అంబటి రాంబాబు మీద కేసులు నమోదవుతున్నాయి. మరి అరాచకాలు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇక నెక్స్ట్ అంబటి రాంబాబు అరెస్ట్ అవుతారా? ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడంట్లే. నేను డ్యాన్స్లు వేస్తాను, కొండలెక్కుతాను, డ్రోన్లతో షూట్ చేయించుకుంటాను, నాకేంటి ప్రాబ్లం, కష్ట జీవితం నాకు అలవాటేను, ఇష్టంగా భరిస్తాను, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. అంబటి రాంబాబు అయితే ఒప్పుకున్నాడు. వీళ్ళు తప్పులు చేస్తారు, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడతారు, ఏదేదో మాట్లాడేస్తారు, మళ్ళీ ఫైనల్గా నేను ఇవన్నీ చేశాను కదా, మరి ఇదేం కష్టమే కదా, జైలు జీవితం అనుభవిస్తాను, ఇవన్నీ చేసినాడికి నాకేంటి భయం అంటున్నాడు తప్పించి నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించాడు ఇక్కడ అంబటి రాంబాబు అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎందుకున్నాడు? నువ్వు చేసిన అవినీతిలో ఉన్నాడా, అన్యాయంలో ఉన్నాడా, అక్రమంలో ఉన్నాడా? మరి మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినప్పుడు దాంట్లో ఉన్న ఏ స్కామ్లు అయితే చేశారో, ఈ భూముల కొనుగోలు అమ్మకాలు ఈ రకరకాలు చాలా ఉన్నాయి ఈయన చేసినవి. కోళ్ళ పందాలంట, లేకపోతే క్యాసినోలు ఆడిచ్చిన దగ్గర కూడా ఈయన పాత్ర ఉంది, మరి ఏంటో రకరకాలు ఇవన్నీ కూడా ప్యాకాట్లు ఆడించడాల దగ్గర నుంచి అంతా జగన్మోహన్ రెడ్డి వెనకుండి నడిపించాడని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఫస్ట్ ఆయన చేయండి అరెస్టు, ఆయన విచారించండి అన్నట్లుగా ఉంది అంబటి రాంబాబు వైఖరి. నిజంగా అదే జరిగితే ఇప్పుడు ఈ రోజున ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఏం చేసినా మన నారాయణ స్వామిని చూసాం, అరెస్ట్ చేస్తే ఏమన్నాడు, పైవాడే అంతా తెలుసు మాదే ఉంది అన్నట్లుగా. ఎవరా పైవాడు? దేవుడా లేకపోతే మీ దేవుడు జగన్మోహన్ రెడ్డా? అదే తెలియాలి కదా. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా దాని వెనక జగన్మోహన్ రెడ్డి అని ఉన్నాడు అనేది వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏది ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తే లేదు. ఈ రోజున వీళ్ళు ఏదైతే నీచమైన మాటలు రామోజీరావు గారిని వాళ్ళ అబ్బాయి కిరణ్ గారిని కూడా మాట్లాడుతున్నారు. అవును, మీరు ఏదైతే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో దాని మీద ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మాట్లాడతారు. మీకెందుకు ఉలికిపాటు? ప్రశ్నించండి, మీరు సమాధానం చెప్పండి. అంతేగాని
ఏం భయపడం, ఏదైనా చేసుకోండి అంటాడు. కాసేపు ఏమో ఏం చేస్తాం, అరెస్ట్ అయితే అనుభవిస్తామని కాసేపు అంటాడు, కాసేపు సిద్ధం అంటాడు, సిద్ధంగా లేమంటాడు. ఆయనకే క్లారిటీ లేదు ఆయన ప్రెస్ మీట్ మీద, ఆయన మాట్లాడే మాటల మీద. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఎప్పటికైనా సరే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని. మరి ఆయన కూడా సతీయ సమేతంగా వెళ్తాడని గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం. అది టైం అతి త్వరలోనే ఉంది. వీళ్ళు 9వ తారీఖున ఏదైతే రైతుల గురించి చేస్తున్నారో, చేసే ముందు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి చేస్తే ఇంకా బాగుండిద్ది.